అధికారం పోయింది మళ్ళీ వస్తుంది, సంతోషం పోయింది మళ్ళీ వస్తుంది, ఐశ్వర్యం పోయింది మళ్ళీ వస్తుంది. అంతేకాదు ప్రాణం పోయింది మళ్ళీ జన్మ వస్తుంది. కంగారు పడద్దు, ప్రతిదీ వస్తుంది, ప్రతిదీ వస్తుంది. కాలం నిచ్చెన లాంటిది కాదు, కాలం చక్రం లాంటిది. చక్రం పోయినవి మళ్ళీ వస్తూ ఉంటాయి, వచ్చిన మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇందాక మనం సంవత్సరాల పేర్లు చెప్పుకున్నప్పుడు అదే విశేషాన్ని చెప్పుకున్నాం ప్రత్యేకంగా. అది మన సంస్కృతిలో ఉంది. అందుకే తాతగారు చనిపోతే సంవత్సరంలోగా మనవడు పుట్టినా మనవరాలు పుట్టినా ఆ తాతగారి పేరు ఈ మనవడికి పెడతాం మనం ఖచ్చితంగా. ఆ మామగారు కూడా ఉండి మా పెనిమిటి వాడిని ఎవరు ఏమి అనడానికి వీలు లేదు అంటుంది. అంతే, తాతగారు ఎక్కడికి పోలేదు, మళ్ళీ మనవడైన ఇంట్లో పుట్టాడయ్యా అని చెప్పడం. ఇప్పుడు కొత్త కొత్త పేర్లన్నీ పెడుతున్నారు, కానీ పూర్వం అమ్మమ్మ పేరు, తాతయ్య పేరు, మా అమ్మ పేరే పెట్టేవారు. వాళ్ళని కూడా వీళ్ళ ఆశయాలకు అనుగుణంగా దానికి తగ్గట్టుగా పెంచేవారు. అది మన సంస్కృతి. అందుకే శిశిర ఋతువులో రాలిపోయిన ఆకులన్నీ వసంత ఋతువులో మళ్ళీ వస్తున్నాయి. వీళ్ళు పోయిన చైత్రమాసం మళ్ళీ వచ్చింది, పోయిన శుక్లపక్షం మళ్ళీ వచ్చింది, పోయిన పున్నమి మళ్ళీ వచ్చింది, పోయిన తిథులన్నీ మళ్ళీ వస్తున్నాయి, పోయిన నక్షత్రాలన్నీ మళ్ళీ వస్తున్నాయి. నీకు పోయింది అనుకుంటున్న సంతోషం కూడా మళ్ళీ వస్తుంది ఖచ్చితంగా. ఈ ఆశావాదమే ఉగాది, ఆశావాదమే ఉగాది.